ఇప్పుడైతే చికెన్లో కొద్దిగా సాల్ట్ వేద్దాము, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి సాల్ట్తో కడిగితే. అలాగే కొన్ని వాటర్ అయితే వేస్తున్నా. ఇప్పుడు ఇలా సాల్ట్ వాటర్లో ఒకసారి 1-2 సార్లు అయితే కడుక్కోవాలి నీట్గా, నీసు వాసన పోయేంత వరకు. ఇప్పుడు ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇలా కడిగింది. కొద్దిగా పసుపు, కొంచెం ఫ్రై చేస్తా అండి దీన్ని, కొద్దిగా లైట్గా సాల్ట్ సరిపోతుంది. ఇలా వీటిని ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని అయితే పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకుందాం. ముందుగా చికెన్ వేయించడానికి సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఆ క్లిప్ అయితే మర్చిపోయాండి, మిస్ అయింది. ఓకేనా, ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇలా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మరి డీప్ ఫ్రై కాదండి, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్క ప్లేట్లకు అయితే మార్చుకుందాము. ఇలా కొద్దిగా ఇప్పుడు ఆ ముక్కలన్నీ ఇలా తీసేసుకోవాలి. మనకి చికెన్ ముక్కలు వేయించగా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అయితే కొద్దిగా తీసుకుందాము. ఇందులోనే మనం ఉల్లిగడ్డ అయితే వేసుకుందాం, ఉల్లిగడ్డ తురుముని. మరీ ఎక్కువ ఆయిల్ ఉన్నా బాగోదండి. ఓకే, ఆయిల్ సరిపోతుంది కర్రీలోకి. ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ తురుము వేసుకుందాము. దీన్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఎర్రగా. కొద్దిగా వేగనియాలి. ఇప్పుడు వేగిన ఉల్లిగడ్డలలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కొద్దిగా జీలకర్ర పౌడర్, ఇంకా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, ఇప్పుడు కొద్దిగా కారం అయితే వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మంచిగా నూనెలో ఇలా కలుపుకోవాలి, మంచిగా అంతా కలిసే విధంగా. ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకుందాము. అయితే నేను 1 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇది నూనె తేలేంత వరకు అయితే ఉడకనిద్దాము స్టవ్ మీదనే. గ్రేవీ చక్కగా మరుగుతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే ఇలా వేస్తున్నాను ఇట్లా. ఇప్పుడు చక్కగా దీన్ని అయితే ఉడకనిద్దాము దగ్గరికి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం బియ్యంని వేయించి పొడి చేసుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని ఇలా వాటర్లో కలిపి అయితే ఇలా వేస్తే చిక్కగా అయిద్దండి గ్రేవీ అయితే. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అయితే చల్లుకుందాము ఇలా. ఒక 2-3 మినిట్స్ మగ్గినాక దించేసుకుందాము దగ్గరగా అయ్యాక. గ్రేవీ అయితే చక్కగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర అయితే చల్లుకుందాము. ఓకేనా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి, చూద్దాం ఎంత చిక్కగా అయిందో. రెస్టారెంట్ స్టైల్
చికెన్ గ్రేవీ అయితే అయిపోయింది. ఓకేనా అండి. దీన్ని వేడివేడి అన్నంలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ గ్రేవీతో తింటే ఎక్కడో డాబాకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలానే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.